పాకిస్తాన్తో మ్యాచ్కు భారత జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. నమీబియాతో మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఆరంభంలో అదరగొట్టింది. నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ ఈ మ్యాచ్లో 4 ఓవర్లలో 20 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు. దీంతో ఎరాస్మస్ కంటే వైవిధ్యమైన స్వింగ్ ఆర్మ్ బౌలింగ్ యాక్షన్ ఉండే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ లో భారత బ్యాటర్లు ఇబ్బంది పడతారేమో అనే అభిప్రాయం వినిపిస్తోంది. మిగతా బౌలర్లకు భిన్నంగా తారిక్ తన చేతిని అసాధారణంగా ఉంచి బంతిని వేయడానికి వచ్చి కాసేపు ఆగిన తర్వాత బాల్ ను రిలీజ్ చేస్తాడు. దీంతో బంతిని అతడు ఎప్పుడు రిలీజ్ చేస్తాడు, ఆ బాల్ ఎక్కడ పడుతుంది, ఎటువైపు స్పిన్ అవుతుందని తేలిక బ్యాట్స్మెన్ గందరగోళానికి గురవుతాడు. ఇటీవల అమెరికాతో జరిగిన మ్యాచ్ లో అతడు 4 ఓవర్లో 27 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. భారత్ పైన అతడు ప్రభావం చూపుతారని భావిస్తున్నారు. కొలంబో పిచ్ మీద మిస్టరీ బౌలర్ను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఉత్కంఠ రేపుతోంది. అయితే ఉస్మాన్ తారిక్ ను ఎదుర్కోవడానికి టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ సలహా ఇచ్చాడు. తారిక్ బంతిని వేసడానికి ముందు ఆగితే పక్కకు తప్పుకునే హక్కు బ్యాటర్కు ఉంది. బంతి ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు, కాబట్టి నేను పక్కకు జరిగాను అని బ్యాటర్ చెప్పొచ్చు. తారిక్ బంతి వేయడానికి ముందుకు వచ్చి ఆగడం, బ్యాటర్ పక్కకు జరగడం, ప్రతి బంతికి ఇలా చేస్తే ఎంపైర్ అతనికి వార్నింగ్ ఇస్తాడు. మరి భారత బ్యాటర్లు అశ్విన్ సలహాను పాటిస్తారా, లేదంటే ధైర్యంగా అతనిపై ఎదురుదాడి చేస్తారా అనేది చూడాలి. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.